బ్రేకింగ్ న్యూస్ పోలవరం తరువాత అమరావతిపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ముందుగా కూల్చిన ప్రజావేదిక ప్రాంగణాన్ని వీక్షించారు. జగన్ ప్రభుత్వ విధ్వంస పాలనకు సాక్షిగా ఈ శిథిలాలను అలాగే ఉంచుతామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. తరువాత ఉద్దండరాయుని పాలనలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో మోకాళ్లపై కూర్చొని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి నమస్కరించారు. అక్కడి నుంచి హోమం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పోలవరం తర్వాత సీఎం చంద్రబాబు అయితే అమరావతిపై ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు 2 అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన పరిస్థితి వచ్చింది. ఒకటి పోలవరం, 2 రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏదైతే 2015 అక్టోబర్ 22న అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శంకుస్థాపన చేయిస్తూ అక్టోబర్ 22న దాదాపుగా ఉద్దండరాయపాలెం వద్ద కూడా శంకుస్థాపన చేశారు. ఆ రోజు నుంచి కూడా రాజధాని ప్రాంతంలో అనేక అంశాలకు సంబంధించి బిల్డింగ్ నిర్మాణాలు కానీ అలాగే చాలా అంశాలకు సంబంధించి అరవైన కొనసాగినాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు చంద్రబాబు మొన్న 2 రోజుల క్రితం పోలవరం పర్యటన చేసి క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న అభిప్రాయాల్ని వాటిని పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా అనేక అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో అది ముగిసిన తర్వాత తాజాగా అమరావతిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ రోజు ఉదయం అమరావతి చంద్రబాబు నివాసం నుంచి ఏదైతే ఆయన నివాసం వద్ద ఉన్న ప్రజావేదికని కూల్చివేత దగ్గర నుంచి కూడా అమరావతి రాజధాని పర్యటన ప్రారంభించారు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి ఎక్కడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2022లో శంకుస్థాపన చేశారో అక్కడి నుంచి కూడా ఆయన రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్లు, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 4 అధికారులకు సంబంధించిన నివాస గృహాలు, జడ్జి క్వార్టర్స్, అలాగే హైకోర్టు భవనాలు, దాంతో పాటుగా ఐకాన్ టవర్, వీటన్నిటిని కూడా చంద్రబాబు స్వయంగా కూడా పరిశీలిస్తారు. ప్రస్తుతం ఆయన ఐకాన్ టవర్ ని సంబంధించి కూడా పరిశీలన చేస్తారు. అక్కడి నుంచి పరిశీలన పూర్తయిన తర్వాత ఏదైతే లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్య కూడా సీడ్ యాక్సిస్ రోడ్ లోనే సిఆర్డీఏ కార్యాలయాన్ని ఒకటి దాదాపుగా 6 ఎకరాల పైగా కూడా G+7 నిర్మాణం చేపడుతున్నారు. ఆ నిర్మాణానికి కొద్దిసేపట్లోనే చంద్రబాబు చేరుకుని అక్కడి నుంచి కూడా ఆ భవనాన్ని స్వయంగా పరిశీలిస్తారు. ఎందుకంటే సిఆర్డీఏ భవనానికి సంబంధించి G+7 భవనం పూర్తి అవడానికి దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాల పైగా కూడా పట్టిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి తరుణం నేపథ్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాజధానికి సంబంధించి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యాచరణ చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అసలు రాజధానిలో నిర్మాణాలు ఏ విధంగా కొనసాగాలి ఏంటి అనేది సంబంధించి కూడా అమరావతి రైతు సంఘం నేత సుధాకర్ మనతో ఉన్నారు. కానీ దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో అసలు ఈ ప్రాంతంలో ఏ విధంగా తయారైంది, ఇప్పుడు ఏం చేయబోతాం? గత 5 సంవత్సరాల్లో ఏదైతే 2019 అప్పటి ముఖ్యమంత్రి అక్కడికి ఎక్కడ పనులు అక్కడే నిలిపివేసి ఇప్పుడు 5 సంవత్సరాలు ఖాళీగా వాటన్నిటినీ ధ్వంసం చేసేటువంటి రీతిలో ఇప్పటికే ఎంతో ప్రజాధనం వృధా చేశారు. అవన్నీ కూడా ఏదైతే సచివాలయం కానివ్వండి, లేకపోతే నూతన అసెంబ్లీ భవనానికి కానీ ర్యాప్ట్ ఫౌండేషన్లు వేస్తే వాటిని 5 సంవత్సరాల్లో నీళ్ళల్లో నానబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నదా ఏదన్నా నాశనం చేయడానికే ఈ 5 ఏళ్ళు ప్రయత్నించారు. కానీ ఒక్కదాన్ని కూడా అభివృద్ధి చేయకుండా ఈరోజు దానిని మళ్ళీ బాగు చేసుకొని తిరిగి పునర్నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పవిత్రమైనటువంటి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని కూడా ధ్వంసం చేసి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది.
వాటన్నిటినీ ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు. అమరావతి రాజధాని స్ఫూర్తి అందరికీ వెళ్ళింది. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈరోజు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఎన్డీఏ నేతృత్వ పాలన వచ్చింది. అక్కడ ఒక జోడు గుర్రాలకు మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్కు మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్, కేంద్ర సంస్థలన్నీ కూడా దాదాపు ఒక 46 కేంద్ర సంస్థలు ఉన్నాయి. అవి త్వరలోనే ప్రారంభించబోతున్నారు అమరావతి రాజధానిలో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క భవనాల యొక్క దుస్థితిని మొత్తాన్ని గమనిస్తున్నారు. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత మరికొద్ది సేపట్లో మనకి పూర్తి విషయాలు తెలియజేస్తారు. మేమైతే పూర్తి ఆశాజనకంగా ఉండాం. చంద్రబాబు నాయుడు గారికి మానస పుత్రికే అమరావతి రాజధాని. ఈ అమరావతి రాజధాని అనేది కేవలం ఈ జిల్లాలకో లేకపోతే దక్షిణ కోస్తా ఆంధ్రకు ఉపయోగపడేదే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి. ఇక్కడ ఎందుకంటే రైతులు భూ సమీకరణ కింద భూములు ఇవ్వడం జరిగింది, ఒక్క పైసా తీసుకోకుండా. ఆ భూముల్లో అభివృద్ధికి పోను ఇంకా చాలా మిగులు భూములు ఉన్నాయి. వాటన్నిటిని అభివృద్ధి చేసి దీర్ఘకాలంలో అమ్మినట్టయితే ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి ఇంతకుముందు గతంలో కూడా సిఆర్డీ అంచనాలు వేసింది. ఇప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తారు. కాబట్టి ఆ అంచనాలన్నీ నిజమయ్యి ఆ యొక్క లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, దాదాపుగా 1600 రోజులు పైగా కూడా అమరావతి ఉద్యమం కోసం మీరు పోరాటం చేశారు. అంతిమంగా ఎన్డీఏ కూటమి వచ్చింది. సో మీ ఆశలు ఏ విధంగా నెరవేరబోతూ ఉన్నాయి? ఈ పూర్తిగా ఏదైతే ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరే చూస్తుంటారు, ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అమరావతి ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ప్రమాణ స్వీకారం తర్వాత వస్తుంటే ప్రజలు ఆనంద డోలికలతో పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికి వారిని ఆహ్వానించడం జరిగింది. అంటే ఈ ప్రాంత ప్రజలందరికీ ఎన్డీఏ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నిన్నే మన నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు స్పష్టంగా చెప్పారు, రాబోయే 2.5 సంవత్సరాలలో అమరావతి రాజధాని మొదటి దశ పూర్తి చేస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు సిఆర్డీఏ కమిషనర్ మార్పు కానీ, సిఆర్డీఏ ప్రక్షాళన కానీ, అదేవిధంగా ఈ యొక్క సిఆర్డీఏ పూర్తి బాధ్యతలు తీసుకొని ఇంతకుముందు గతంలో 2018లో ఏ విధంగా పనిచేసిందో రాబోయే రోజుల్లో ఆ విధంగా త్వరితగతిన పనిచేసి మొదటి 2.5 సంవత్సరాల్లోనే మొదటి దశ అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పూర్తిగా 5 సంవత్సరాల పాటు అస్తవ్యస్తంగా నివిరుమైపోయిన అమరావతి ప్రాంతాన్ని మరొకసారి పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన రాజధాని ప్రాంతంలో అన్ని ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ గ్రాఫిక్స్ అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసిందో, ఇది గ్రాఫిక్స్ కాదు, వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీడియా సాక్షిగా కూడా రాష్ట్ర ప్రజలకి చూపించేందుకే ఆయన క్షేత్రస్థాయిలో ఈ పర్యటన చేశారు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన పరిశీలించిన భవనాలు కానీ, బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ మనం పరిశీలించినట్లయితే ఇటు రాష్ట్ర ప్రజలకు సంబంధించి స్పష్టంగా ఒక అర్థం ఒకటైంది. ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో అమరావతిలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, కానీ ఏదైతే వైసీపీ సర్కార్ పూర్తి స్థాయిలో వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం మూలంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కేవలం 20 నుంచి 30% పనులు కనుక పూర్తయితే రాజధాని ప్రాంతం మొదటి దశ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రైతులు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే 70 to 90% వర్క్ పూర్తయిన దానికి జగన్ అలాగే వదిలేశారు. ఇది జగన్ విధ్వంస పాలనకు నిదర్శనంగా శిథిలాలు అలాగే ఉంచుతామని చంద్రబాబు అనడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా ఏదైతే ప్రజావేదిక కూల్చివేతకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే చంద్రబాబు నివాసం వద్ద ప్రజావేదికను కూల్చివేయడం జరిగింది. చంద్రబాబు తాను ప్రతిపక్ష నేతగా దీన్ని వినియోగించుకుంటాను, నాకు ఇవ్వండి అని చెప్పి కూడా ప్రభుత్వానికి లేఖ రాసినా కానీ ఆ లేఖను ఏమాత్రం కూడా ప్రభుత్వ ధనంతో కట్టారు కాబట్టి దాన్ని నేలమట్టం చేశారు. సో ఆ రోజు నుంచే జగన్ విధ్వంసకర పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చారో అప్పటి నుంచి కూడా రాజధాని పనులకు సంబంధించి మొత్తం నిలిపివేయటం, అలాగే ఏదైతే ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ అధికారుల అండదండలతో ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ లేకపోతే రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కానీ కంకర, ఇసుక, మట్టి అలాగే నిర్మాణ పనులు సామాగ్రి మొత్తాన్ని కూడా దొంగిలించుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఒక అమరావతి ప్రాంతంలోని ఈ దొంగిలించిన వాటికి సంబంధించి కూడా వందల కొద్ది కేసులు నమోదు చేసిన
కేసు ఫిర్యాదులు చేశారు, కానీ కనీసం ఒక్క కేసు కూడా ఆ రోజు నమోదు చేయని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరిపై కేసులు ఫిర్యాదు చేశారు వాటన్నిటిపై కూడా కేసు రీఓపెన్ చేయాలని చెప్పి కూడా ప్రస్తుత పాలకవర్గం అయితే నిర్ణయం తీసుకుంటుంది. మరి చూడాలి, రానున్న వారం 10 రోజుల్లోనే దీనికి సంబంధించి ఏదైతే గతంలో జగన్ విధ్వంసక పరిపాలనకి శ్రీకారం చుట్టాడో, నాడు చంద్రబాబు ఏదైతే అమరావతిని అమరారామంగా చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5 కోట్ల ప్రజలకి ఏదైతే ఒక అమరావతి ఐకాన్గా ఉంచాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ ఆలోచనకి అనుగుణంగానే ఈరోజు క్షేత్రస్థాయిలో చంద్రబాబు పర్యటన అయితే కొనసాగింది.